లైబ్రరీ అని పిలిచేవారు. ఈ విధంగా అవే ప్రపంచంలోని మొట్టమొదటి ఆంగ్ల ప్రత్యేక పాఠశాలకు నిర్మాతగా పేరుగాంచారు. లూయి 1819 సంవత్సరంలో అవే స్థాపించిన పాఠశాలలో చేరారు. లూయి అవే కనిపెట్టిన ఈ లైబ్రరీని అభ్యసించి ఒక తెలుగుగల విద్యార్థిగా చేర్పించుకున్నారు. లూయి అతడు చదివిన పాఠశాలలోనే అతడు 17 సంవత్సరాల ప్రాయంలోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. లూయి అవే కనిపెట్టిన ఈ లైబ్రరీని అనుసరించినప్పటికీ కూడా దానిపై మక్కువ చూపించారు. లూయి పగలంతా విద్యా బోధన చేస్తూ రాత్రులంతా అందులకు ప్రత్యేకంగా చదవగల రాయగల లిపి కోసం కష్టపడుతూ ఉండేవారు. 1821 సంవత్సరంలో లూయి సైనిక అధికారిగా పదవి విరమణ చేసిన చార్లెస్ బార్బియర్ను కలవడం జరిగింది. బార్బియర్ తన సైనికులకు రాత్రులను కూడా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకమైన 12 చుక్కల లిపిని రూపొందించారు. ఈ 12 చుక్కల లిపి అందులకు కష్టమని భావించి లూయి 12 చుక్కల లిపిని 6 చుక్కలకు కుదించారు. అందువలన లూయి రూపొందించిన లిపిని డైరీ లిపి అని పిలుస్తారు. ఈ లిపికి అధికార గుర్తింపు సంపాదించడానిపై లూయి పడిన నిరంతర శ్రమ వల్ల అతని ఆరోగ్యం కొంచెం కొంచెంగా రోజు రోజుకి క్షీణించసాగింది. దానితో లూయి 1852 జనవరి 6వ తేదీన మరణించారు. లూయి మరణించిన 100 సంవత్సరాల తర్వాత ఈ లిపికి అధికార గుర్తింపు లభించింది. ఈ విధంగా లూయి కనిపెట్టిన ఈ ఒక 6 చుక్కల లిపిని అందరూ అభ్యసించి ఈ రోజుకి తమ స్థానాలకి చేరుకోగలుగుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క 216వ జన్మదిన శుభాకాంక్షలు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ